కిటికీలో నుంచి చూస్తుంటే ఈ లండన్ ఒక మాయా ప్రపంచంలా కనిపిస్తుంది. చీమల్లా అటు ఇటు బిజీగా తిరుగుతూ ఉన్న మనుషుల గుంపంతా ఉదయాన్నే వాళ్ళ ఆఫీసులకి వెళుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళాక వాళ్ళ వర్క్ని చాలా హడావడిగా చేస్తూ ఉంటారు. ఆ తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్ళడానికి వాళ్ళు పెట్టే పరుగు, ఈ జనసమూహం మధ్యలో చాలామంది జీవితాలు కనిపించకుండా పోతూ ఉంటాయి. అన్ని సిటీ లైఫ్స్ ఇలాగే ఉంటాయి. ఇక్కడ వింటర్ సీజన్ అదొక కనుల పండుగగా ఉంటుంది. పసుపు ఎరుపు రంగుతో కూడిన ఆకులు ఎటు చూసినా అవే కనిపిస్తూ అందంగా ఉంటాయి. సీజన్స్ అన్నీ ఆర్మీ డిసిప్లిన్తో ఇక్కడికి వస్తూ ఉంటాయి. సమ్మర్ సీజన్ అయిపోయిన 4 నెలలకి వింటర్ స్టార్ట్ అవుతుంది. కానీ అమ్మో, ఈ పోస్ట్ కార్డ్ స్టాంప్స్ పై కనిపించే లండన్ అందాలు, రాత్రింపగళ్ళు కష్టపడి పనిచేసే ప్రజలు ఈ అందాల్ని ఆస్వాదించలేరు. నాలాగా వాళ్ళు వాళ్ళ సొంత గడ్డ నుంచి తీసుకువచ్చిన జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళు ఉన్న ప్రదేశంలో ఎలాగోలా బ్రతికేస్తున్నారు. ఇండియన్లు, పాకిస్తానీలు, బంగ్లాదేశస్తులు, ఆఫ్రికన్లు, వ్యాపారస్తులు, కళాకారులు, స్వలింగ సంపర్కులు, ఇలా లెక్క పెట్టలేనంతమంది జనం, ఇంకా వారికి రోజు జరిగే సంఘటనలు. ఒక నగరానికి ఎన్ని ముఖాలున్నాయో చూసావా? ఎన్నో కల్చర్స్, ఎన్నో భాషలు. అమ్మో అమ్ము, నువ్వు ఒక్కసారైనా ఇక్కడికి రావాలి. ఇవన్నీ ఉన్నప్పటికీ అమ్మో, ఈ లండన్ యొక్క రాయల్ లైఫ్ స్టైల్, దాని గురించి చెప్పకుండా ఉండలేం. ముఖ్యంగా ఈ టూరిస్ట్ సీజన్లో రాత్రులంతా వేల కొద్ది లైట్స్ వెలుగుతూనే ఉంటాయి. వీధి లైట్ల వెలుగులో, ఆ చల్లని గాలిలో ప్రేమికులు చేతులు పట్టుకొని నడుస్తూ ఉంటారు. కాలంతో పాటు ఈ నగరం అలా వెళుతూ ఉంటుంది. మన జీవితం ఏంటో తెలిసినా తెలియనట్టుగా అలాగే వెళుతూ ఉంటుంది. Sippen? Yeah. Such an awesome new tune from Rudimental. It's Monday morning and it looks like it's going to be another sunny autumn day here in London. Just 25 Sippen, minutes before we wake up, it's getting late. It's all good and Rihanna's playing in a bit. Sippen? Wake up, Chipmunk. Chipmunk. After last night, I thought you would call me a tiger. Sippen, it's nearly 8 o'clock and it's getting late. Relax, babe. There is always some time for love in this busy world. సరసు, నా సాక్స్ ఏమీ వాష్ చేయలేదా నువ్వు? అది నేను డ్రాయర్లోనే పెట్టాను, కొంచెం చూడండి. ఇక్కడెక్కడ కనిపించట్లేదే. ఏంటినా? ఆ కబోర్డ్ పక్కన ఇంకొక డ్రాయర్ ఉంది కదా, దాంట్లో చూడండి. ఓకే, దొరికింది. చింటూ, కాలు కింద పెట్టుకుని కూర్చో. ఆడపిల్లలు ఇలాగా కూర్చుంటారు. దీపు, జుట్టు ముడై. ఎన్నిసార్లు చెప్పాలి? పొద్దున్న లెగ్సి స్నానము చేయరు, ప్రేయర్ కూడా చేయరు. అలాగే పళ్ళు కూడా తోముకోకుండా స్కూల్కి వెళ్ళడం. Mom, everybody comes to school like this. మీ స్కూల్ గురించి నాకు బాగా తెలుసు. మీ ఫ్రెండ్స్లు వేసుకునే డ్రెస్సుని చూస్తే నాకు అర్థం కాదా ఏంటి? వాళ్ళనని తప్పులేదు, ఇలా పెంచినందుకు వాళ్ళ అమ్మ నాన్ననే చెప్పాలి. అవన్నీ తలుచుకుంటేనే నాకు చిరాకు వస్తుంది. త్వరగా ఏమండి, కొంచెం తొందరగా రండి, కాఫీ ఆరిపోతుంది కదా. సరస్సు, వస్తానే, ఊరికి అరవకే. నేను ఒక కాఫీ తాగే విషయం ఈ కౌంటీలో ఉన్న అందరికి తెలిసిపోద్ది. ఇదిగోండి, ఫస్ట్ టిఫిన్ చేయండి. ఈ రోజు కూడా ఇడ్లీనా? సాంబార్ వేసుకోండి. ఓకే దెన్ గర్ల్స్, నౌ టెల్ మీ, ఈ రోజు తల్లి కూతురుల మధ్య గొడవకి టాపిక్ ఏంటి? Anna doesn't like girls wearing mini skirts to school. నీ అమ్మతో చెప్పి వాళ్ళందరికీ ఒక లంగా ఉని కొనియమను. నీ అమ్మ ఒక వెరైటీ.
అందరూ కలిసి నన్నే ఎగతాళి చేయండి. అయ్యో ఇట్స్ 8 o'clock. ఆ కాఫీ టీవు 9:30 మీటింగ్ ఉంది నాకు. ఓకే 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 ఓకే. ఏ సరసు సరసు, ఆ నా ఐడి ఎక్కడైనా చూసావా నువ్వు? అయ్యో, తీసుకురా. ఒక్క రోజు కూడా మీరు ఆఫీస్ కి కరెక్ట్ టైం కి వెళ్ళరా? ఇలాగే అలవాటైపోయింది. ఫాస్ట్ 9 o'clock ట్రైన్ మిస్ అయితే నా పని గోవిందా. దొరికిందా? ఇదిగోండి, ఇటు వచ్చిన వెంటనే దీన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి. రేపు పెడతానులే. అన్ని తిని వెళ్ళండి. ఓకే బాయ్ బాయ్. జాగ్రత్తగా వెళ్ళండి. కమ్ ఆన్ క్విక్ క్విక్ క్విక్. దీపు, నీ బ్యాగ్ తీసుకెళ్ళు. రండి. జాగ్రత్త. నేను నీకు అప్పుడే చెప్పాను కదమ్మా, ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించాలి అని. మీ నాన్న ఉన్నప్పటి నుంచే నాకు ఈ థామస్ చాలా బాగా తెలుసు. ఇద్దరు పిల్లలతో ఎంతో కష్టపడే కాలంలో సహాయం చేయడానికి అతను మాత్రమే వచ్చాడు. విన్నావా సారిక? పాపం ఈ థామస్ మన ఊళ్ళో రాత్రి పగలు అనక ఎంతో కష్టపడి సంపాదించాడు. జీవితంలో ఎంత కష్టపడి సంపాదించినా కూడా 6 అడుగుల గోతిలోనే జీవితం సమాప్తమవుతుంది. చూసారా ఎలా దగ్గుతున్నారో? ఇలాంటి చల్లటి గాల్లో అత్తయ్యని తీసుకురాకుండా ఉండాల్సిందండి. ఓ, వర్షం వచ్చేలా ఉంది. ఇక్కడ ట్రైన్స్ లాగే వర్షం కూడా ఎప్పుడు పడుతూ ఉంటుంది. ఎప్పుడు పడుతుందో ఎవరూ చెప్పలేం. నువ్వు ఒక పని చేయి, అమ్మను చూస్తూ ఉండు, నేను కారు తీసుకుని వస్తాను. ఏయ్ ఏంటయ్యా ఇది? నువ్వు ఇంకా బట్టలు ఉతుకుతూ కూర్చున్నావు, స్నానం చేయలేదా? ఒక్క 5 నిమిషాలన్నా 2-3 షర్ట్స్ వాష్ చేయాలి. రే అవన్నీ తీసి ఆ వాషింగ్ మిషన్లో వేసి ఉండొచ్చు కదా. నీతో చెప్పి ఏ లాభం లేదు. పని చేయి, నువ్వు ఇక్కడ కూర్చొని బట్టలు ఉతుకుతూ ఉంటూ నేను వెళ్తాను. విశ్వన్న వెళ్ళకండి, మీరు వెళ్తే నేను నడిచి రావాలి. అరే నేను వెళ్ళిన తర్వాత కదా హోటల్ ఓపెన్ చేయాలి. నీ కోసం వెయిట్ చేస్తుంటే ఈ రోజు ఎంత పోద్ది. అయితే సరే మీరు వెళ్ళండి. వెళ్ళేటప్పుడు డోర్ని కాస్త క్లోజ్ చేసి వెళ్ళండి. ఓ అవును, లోపల కోహినూర్ డైమండ్ ఉంది. వెళ్ళకండి. హలో, ఎవరది? హనీమూన్ జోడియా? ఎప్పుడొచ్చారు? ఆహా, బాగుందే. నేను ఇప్పుడే గుర్తుకొచ్చానా ఏంటి? లైఫ్లో వైఫ్ అంటూ ఎవరైనా వచ్చారంటే అంతే. గత 10 ఏళ్ళుగా సపోర్టివ్గా ఉన్న ఫ్రెండ్నే మర్చిపోతారు. హే వద్దు, నువ్వేం చెప్పద్దు. నీతో పోయి మాట్లాడుతున్నాను చూడు, నన్ను అనాలి. హే ఒక్క నిమిషం ఉండు, ఇక్కడ ఒక చెర్రీ బ్లాసమ్ ఉంది. స్టేజీ, వాట్ డిడ్ ఐ టెల్ యూ? Red is your color. Hey, let me get that fire extinguisher because you said this place has fire. Stop it. So, can you join for lunch? I'll think about it. Hi. చెప్పరా. రే నేను నీలా కాదురా, ఒక అమాయకపు బ్యాచులర్ని. 4 రాళ్ళు వెనకేసుకోవాలంటే కష్టపడక తప్పదు. ఏమని చెప్పను?
నేను రీసెంట్గా చూసిన అమ్మాయిలందరూ 30 రేంజ్లోనే ఉన్నారు. ఈ 30+ ఏజ్ క్రాస్ అయిన వాళ్ళందరూ స్ట్రీట్లో ఊసేసిన చూవింగ్ గమ్ లాంటి వాళ్ళు. ఎవరో ఒకరిని కరెక్ట్ చేయాలని వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక్కదాన్ని ఇప్పుడే కష్టపడి కరెక్ట్ చేశాను. వెల్, టెల్ మీ వాట్స్ హ్యాపెనింగ్ విత్ యూ? హే, కమాన్ బ్రో, నువ్వు మళ్ళీ మొదలు పెట్టద్దు. నేను 2 రోజులు సిక్ లీవ్ అడిగితే మెడికల్ సర్టిఫికేట్ తెచ్చి ఇవ్వమన్నాడు మా డాష్ మేనేజర్. ఈ టైంలో 2 రోజులు లీవ్ అడిగితే అంతే సంగతులు. అండ్ మోరోవర్ ఐ హేట్ వెడ్డింగ్స్ ఇన్ ఇండియా మ్యాన్. అదేదో స్ట్రీట్ ఫేర్లా ఉంటుంది. చుట్టాలు తెలియని వాళ్ళు అంటూ 3000 మంది గుంపు కొడతారు.